ఆంధ్రప్రదేశ్ ఏపీడిఎస్సి ఎస్జిటి 2026 న్యూ సిలబస్ ఎపిసోడ్ నెంబర్ 3 సోషల్ స్టడీస్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ క్లాస్ 7th క్లాస్ సెమిస్ట్రీ 2. రాష్ట్ర ప్రభుత్వం అనగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది మరియు ఎలా పనిచేస్తుంది, శాసన తయారీ విధానం మరియు పరిపాలన, జిల్లా పరిపాలన గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అనగా 3 భాగాలుగా విభజించారు. మొదటిది శాసన నిర్మాణ శాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ, మూడోది న్యాయశాఖ. ఈ విధంగా 3 భాగాలుగా విభజించారు. మొదటిది శాసన నిర్వహణ శాఖ. దీన్ని 3 భాగాలుగా విభజించారు. గవర్నర్, శాసనసభ, శాసన మండలి. శాసన మండలి అనగా శాసన తయారీ ప్రక్రియ. కార్యనిర్వాహక శాఖ అనగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. న్యాయశాఖ అనగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. భారతదేశంలో మనకు 2 స్థాయిల్లో ప్రభుత్వం ఉంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో ఉంది. 2 విధాలైన ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది. అది ఒకటి ఢిల్లీలో గల కేంద్ర ప్రభుత్వం, మరొకటి ఆయా రాష్ట్రాల్లో వేరువేరు రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిని సమాఖ్య వ్యవస్థ అంటారు. సమాఖ్య వ్యవస్థ అంటారు. మన భారతదేశం రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిపాలన స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసి వాటిని అమలు జరిగేటట్లు చూస్తాయి. ప్రభుత్వం 3 రకాలైన విధులు కలిగి ఉంటుంది. అవి చట్టాలను తయారు చేయడం, చట్టాలను అమలుపరచడం మరియు ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూడడం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలుగా ద్వారా పరిపాలన నిర్వహిస్తారు. మొదటిది శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. ఈ మూడింటిలో ఒకటైన శాసన నిర్మాణ శాఖ గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. శాసన నిర్మాణ శాఖ. గవర్నర్ శాసనసభ మరియు శాసన మండలిను కలిపి శాసన నిర్మాణ శాఖ అంటారు. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి అనగా గవర్నర్ శాసనసభ మరియు శాసన మండలిని కలిపి శాసన నిర్మాణం శాఖ అంటారు. చట్టాలను తయారు చేయడం శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రాథమిక విధి. గవర్నర్ కోసం భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ నియమిస్తారు. ఒక్కొక్కసారి 2 లేదా 3 రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 158(3)A ప్రకారం ఆర్టికల్ 158(3)A ప్రకారం 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. ఏ నిబంధన ప్రకారం? ఆర్టికల్ 158(3)A నిబంధన ప్రకారం 2-3 రాష్ట్రాలకి ఒక గవర్నర్ని నియమించవచ్చు. గవర్నర్ విధులు. శాసనసభ మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వానికి ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని
వారు చేత ప్రమాణం చేయిస్తారు. మరోసారి, రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడుతామని వారి చేత ప్రమాణం చేయిస్తారు. శాసనసభ సమావేశం నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తారు. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతి నివేదిస్తారు. ఈ విధంగా గవర్నర్కి కొన్ని విధులను ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహిస్తారు. శాసనసభ. రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ భాగం, దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలే ఎన్నుకోబడిన శాసనసభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలు విభజించారు. శాసనసభకు ఎన్నికలు. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. మరోసారి, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి మ్యాన్యుఫ్యాక్చర్లతో ఎన్నికలలో పోటీ చేస్తారు. స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చే హామీలు మ్యాన్ఫ్యాక్ట్ అంటారు. మరోసారి, రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలను మ్యాన్ఫ్యాక్ట్ అంటారు. శాసనసభ సభ్యులు ఎన్నిక. శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. 18 సంవత్సరాలు పైబడిన ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఆ నియోజకవర్గంలో ఓటు వేస్తారు. ఓటర్లు తమ ఓటును గుర్తింపు కార్డులు పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు చూపించాలి. రహస్య ఓటింగ్ విధానం ప్రకారం ఓటర్లు ఎవరికి ఓటు వేసినా తెలియపరచరాదు. పోలింగ్ పూర్తి స్థాయి తర్వాత ప్రకటించిన తేదీ నాటి ఓటర్లు లెక్కిస్తారు. ఓటు లెక్కింపు తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు మెజార్టీ వస్తాయో వారిని ఆ నియోజక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ప్రకటిస్తారు. సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ లేదా పార్టీల ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. మెజార్టీ పార్టీ లేక సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తారు. గవర్నర్ మంత్రి చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాక ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. సంకీర్ణ ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యంతో ఏర్పాటు చేసుకుని కూటమి ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంకీర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటు సాధారణంగా కారణం. శాసన మండలి. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను శాసన మండలి అంటారు. ద్విసభ విధానములో శాసనశాఖ 2 సభలుగా ఉండటం. శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పని చేయిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి
6 సంవత్సరాలకి పదవీ కాలం ముగిసిన 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొంత సభ్యులు ఎన్నిక అవుతారు. మరోసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు. ఇది శాశ్వత సభ, ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ 6 సంవత్సరములు పదవిలో కొనసాగుతాడు. శాసన మండలి నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. 1/3 వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యులుగా ఎన్నుకోబడతారు. 1/3 వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థలు సభ్యులచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు. 1/12 వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులతో ఎన్నుకోబడతారు. 1/6 వంతు మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడతారు. శాసనసభ వలె శాసన మండలి కూడా శాసన అధికారులు, ఆర్థిక పరిపాలన మరియు విచక్షణ అధికారులు ఉన్నాయి. కానీ శాసనసభకు ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు. శాసన నిర్మాణ ప్రక్రియ. చట్టాలను ఎవరు తయారు చేస్తారు? రాష్ట్రంలో పాలనా వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి మనకు చట్టాలు అవసరం. రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందటానికి మరియు ప్రగతి పదంలో పనిచేయటానికి చట్టాలు సహాయపడతాయి. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది. ఒక రాష్ట్ర పరిధిలోని పరిపాలన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధులు మరియు అధికారులు 3 జాబితాలోకి విభజించబడతాయి. మొదటిది కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలోని ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది. బిల్లు చట్టాలుగా ఎలా రూపొందించబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యులు రాష్ట్ర శాసనసభ లేక శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెడతారు. ఆర్థిక బిల్లులు గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు. సభలోని ప్రతి సభ్యునికి బిల్లు ప్రతులు పంపుతారు. బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఓటింగ్ పంపుతారు. మెజారిటీ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును రెండవ సభకు పంపుతారు. మొదటి సభలో జరిగిన విధంగానే రెండవ సభలో కూడా అదే విధంగా సాగుతుంది. రెండో సభ ఆమోదం పొందిన తర్వాత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపబడుతుంది. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే బిల్లు చట్టంగా మారుతుంది. చట్టాన్ని గెజెట్లో ప్రచురిస్తారు. చట్టాన్ని అమలు చేయడానికి గెజెట్ ప్రతులను కార్యనిర్వాహక అధికారి శాఖకు పంపడం జరుగుతుంది. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు. ఇతను కేంద్ర ప్రభుత్వంచే నియమించబడతాడు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క
జరిగే విధంగా చూచెదరు. ప్రస్తుతం మన యొక్క గవర్నర్ ఎవరని తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యే తనను ఒక వ్యక్తిని నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడతారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులు ఎంచుకోబడుతుంది. రాష్ట్ర గవర్నర్ చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమించబడతారు. ఒక ముఖ్య విషయం, ఆర్టికల్ 163 163A ప్రకారం గవర్నర్ తమ విధులను నిర్వర్తించడంలోన సహాయం పడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరియు మంత్రిమండలి ఉండాలి. మంత్రిమండలి ముఖ్యమంత్రి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖల్లో కేటాయిస్తారు. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలకు నిర్దేశిస్తారు. ఈ విధానాలను ఆయా విభాగాల అధికారులు నిబంధన ప్రకారం అమలు చేస్తారు. సభ ఆమోదం కోసం సమర్పించబడిన విధానాలను మరియు ప్రణాళికలను సిద్ధం చేయవలసిన బాధ్యత మంత్రిత్వ శాఖపై ఉంటుంది. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమల్లో చేస్తుంది. మంత్రిమండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నులను స్వభావాన్ని నిర్ణయిస్తుంది. తర్వాత న్యాయశాఖ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అంగంలోని ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించడానికి పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలు బాధ్యతను వహిస్తుంది. మరోసారి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన అంగంలో ఇది ఒకటి. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాలు అమలుకు బాధ్యత వహిస్తుంది. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థాన విభాగం ఇది. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు క్రింది పనిచేస్తుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాలకే ఒకే రకంగా ఉండదు. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో ఆమెకి 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ ప్రజా న్యాయస్థానంను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడుతుంది. గవర్నర్ సంతకం అయిన తర్వాత బిల్లు చట్టంలో మారి గెజెట్ ప్రచురింపబడుతుంది. జిల్లాలోని పరిపాలన. జిల్లా పరిపాలనలో మనం తెలుసుకోవలసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా న్యాయశాఖ గురించి. భారతదేశంలోని ప్రతి జిల్లాకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి ఉంటారు. అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిత్వం వహిస్తూ జిల్లాలోని పరిపాలన పరమైన విధులను నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకు అధిపతి.
కేంద్ర ప్రభుత్వం వీరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తారు. రెవెన్యూ, భూ రికార్డులు మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు. శాంతి భద్రతల నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం, నష్టాన్ని నివారించడం లేదా తగ్గించడం మరియు ఎన్నికల విధులు, జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం మొదలగు వాటిని జిల్లాలోని వివిధ విభాగాల బాధ్యతలను ఆయన తీసుకోవాలి. జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టర్ సహాయపడే అధికారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలెక్టర్ వ్యవసాయ శాఖ, ప్రజా పనుల శాఖ, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ జిల్లా కలెక్టర్ గారి పరిధిలో ఉంటుంది. మరోసారి వ్యవసాయ శాఖ, ప్రజా పనుల శాఖ, నీటి పారుదల శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఇతని పరిధిలో ఉంటుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ సూపరింటెండెంట్. ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారు. అతను జిల్లా ముఖ్య పోలీస్ అధికారి. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా కలెక్టర్కు సహాయం చేస్తారు. రెవెన్యూ డివిజన్ అధికారి. సబ్ డివిజన్లో శాంతి భద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ మొదలగున్నవి. రెవెన్యూ డివిజన్ అధికారి బాధ్యత భూసేకరణ మరియు పునరావాస పనులు మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులు నిర్వహిస్తారు. తహసీల్దార్. మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారి. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు మరియు భూ రికార్డు నిర్వహణ బాధ్యత వహిస్తారు. గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ రికార్డు స్థాయి మరియు అకౌంట్లు ఖచ్చితంగా నిర్వహించడం, గ్రామ స్థాయి పరిపాలన రెవెన్యూ విభాగాల సంబంధించిన భూశిస్తు పన్నులు మరియు ఇతర మొత్తాన్ని వసూలుతో పాటు సర్వే రాళ్లను తనిఖీ చేయడం, స్థానికత నివాస ధృవపత్రాలు జారీ చేయడం మొదలగు విధులు నిర్వహిస్తారు. జిల్లాలో న్యాయశాఖ. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజన్ల కోర్టులు ఉంటాయి. డివిజన్ కోర్టులు డివిజన్ స్థాయిలోను, జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలో న్యాయ పరిపాలన చేస్తారు. జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలో ఉన్న కోర్టులు జిల్లా కోర్టులు అంటారు. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరికొందరు న్యాయమూర్తులు ఉంటారు. జిల్లాలోని వివిధ కేసులు వివరించి తుది తీర్పు ఇవ్వడం జిల్లా కోర్టు ప్రధాన విధి. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టు అపీల్ చేయవచ్చు. సబార్డినేట్ కోర్టు. జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో పౌర, సివిల్ మరియు నేర, క్రిమినల్ వివాదాలలో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు సిఆర్పిసి కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను అనుగుణంగా వ్యవహరిస్తారు. ప్రజా న్యాయస్థానం, లోక్ అదాలత్. ఇది ప్రత్యామ్నాయ
వివాద పరిష్కారం యంత్రాంగంలో ఒకటి. ఇది న్యాయస్థానంలో లేదా ప్రీ లిటిగేషన్ స్థితిలో పెండింగ్ ఉన్న వివాదాలు, కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే రాజీపడే వేదిక. లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది. సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు మరియు చిన్న నేరాలు సంబంధించిన కేసులు ప్రధానంగా లోక్ అదాలత్ సూచిస్తాయి. భారతదేశంలోని రాష్ట్రాలు తమ పరిపాలన స్వయంగా నిర్వహించడానికి తమ స్వయ ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది. శాసన నిర్మాణ శాఖ శాసనాలు తయారు చేసింది. కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు చేస్తుంది. న్యాయశాఖ శాసనాలను పరిరక్షిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిపాలన నిర్వహిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పాటుపడుతుంది. మరొక కొన్ని ఎపిసోడ్తో మరికొన్ని విషయాలు.